వాస్ వర్ ఉపయోగించి రాసిన పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు వాజ్ ఇన్ ద పార్క్ ఎస్టర్డే. నిన్న రాజు పార్కులో ఉన్నాడు పాస్ట్లో కాబట్టి వాజ్, సబ్జెక్ట్ హీ కాబట్టి వాజు. ఇది స్టేట్మెంట్. రాజు పార్కులో ఉన్నాడా నిన్న క్వశ్చన్ అడగాలి. అప్పుడు ఆ వాజ్ అనే పదాన్ని సబ్జెక్ట్కి ముందు రాస్తాం. వాజ్ రాజు ఇన్ ద పార్క్, రాజు పార్కులో ఉన్నాడా ఎస్టర్డే నిన్న క్వశ్చన్ అవుతుంది. ఇది ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. ఇప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మార్చాలి. వేర్, వై, వెన్, వాట్, హౌ మచ్, హౌ లాంగ్ ఈ ఇంటరాగేటివ్ వర్డ్స్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే ఎస్ అనే క్వశ్చన్కి బిగినింగ్లో రాయాలి, వాజ్కి ముందు రాయాలి. చూడండి రెడ్ కలర్లో ఉంది. వెన్ వాజ్ రాజు ఇన్ ద పార్క్, రాజు పార్కులో ఎప్పుడున్నాడు? మొన్న ఈవినింగ్ ఎప్పుడు అన్నాడు. రెండవది క్వశ్చన్. వై వాజ్ రాజు ఇన్ ద పార్కులో రాజు ఎందుకున్నాడు క్వశ్చన్ అవుతుంది. అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ రాసిన తర్వాత ఇంకా బిగినింగ్లో ఈ ఇంటరాగేటివ్ వర్డ్స్ని యూస్ చేసి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంచితే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. పీపుల్ వర్ నాట్ హ్యాపీ లాస్ట్ ఇయర్ అనుకుందాం. ప్రజలు సంతోషముగా లేకుండా ఉండినారు పాస్ట్ టెన్స్లో. ఇది స్టేట్మెంట్. క్వశ్చన్గా మార్చాలంటే పీపుల్ సంతోషముగా లేరా అని అడగాలి. ఆ సబ్జెక్ట్ తర్వాత ఉన్న వర్ నాట్ని సబ్జెక్ట్కి ముందు రాస్తాం. వరంట్ పీపుల్ హ్యాపీ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం ప్రజలు సంతోషంగా లేరా. ఇది ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్స్కి ముందు బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వెన్ వరంట్ పీపుల్ హ్యాపీ, ఎప్పుడు సంతోషంగా లేరు? పోయిన సంవత్సరమా, 4 ఏళ్ళ క్రితమా, 10 ఏళ్ళ క్రితమా, కరోనా ముందా తర్వాత ఇట్లా అనమాట. వై వరంట్ పీపుల్ హ్యాపీ, ఎందుకు సంతోషంగా లేరు? హౌ వరంట్ పీపుల్ హ్యాపీ, ఏ విధంగా సంతోషంగా లేరు? అంటే ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మార్చిన తర్వాత ఆ హెల్పింగ్ వెబ్స్కి ముందు అంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఈ ఇంటరాగేటివ్ వర్డ్స్ని యూజ్ చేస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా మారుతాయి అన్నమాట. ఈ విధంగా పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్గా మార్చడం సులభం. ఇచ్చిన స్టేట్మెంట్ని నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వాటిని ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మార్చుకొని ఇంకా బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. పాస్ట్ టెన్స్లో ఐ, హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్ సబ్జెక్టుగా ఉపయోగించినప్పుడు పాజిటివ్ అయితే వాజు, నెగిటివ్ అయితే వాజ్ నాట్ క్వశ్చన్కైనా స్టేట్మెంట్కైనా వస్తాయి. వి, యూ, దే ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ అయితే వర్, నెగిటివ్ అయితే వర్ నాట్ క్వశ్చన్స్కైనా స్టేట్మెంట్స్కైనా రాయాల్సి ఉంటుంది.